హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు 7వ వారం 7 శనివారాల వ్రతం అనమాట. అది 7వ వారము. ఇక్కడైతే మా మామయ్య గారు అయితే విలేజ్ నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు. సో అదే చూపిస్తున్నాను మీకు. కారం కానీ చింతపండు కానీ ఈ విధంగా అక్కడ ఫేమస్ అయిన మ్యాంగోస్ కానీ లేదంటే పల్లీలు ఇక్కడ తినేటివి అంతా ఈ విధంగా తీసుకొచ్చారనమాట. అది మీకు చూపిస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ చూడండి. ఇంకా మామిడికాయలు అయితే ఇవే తీసుకొచ్చారు. ఇక్కడ చింత చిగురు, ఇది ఎండుది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా హస్బెండ్ గారు అయితే ఇంకా మా చిన్నోడికి అండ్ అలాగే లాసియాకి ఈ విధంగా అయితే బట్టలు అయితే తీసుకొని వచ్చాడనమాట. 1500 వీడికి, 1500 మా లాసియాకి అయితే తీసుకొచ్చాడు. అవి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీకు. చాలా రీజనబుల్ ప్రైస్కే మనకైతే టెక్స్మార్ట్లో వస్తాయి. అన్ని బ్రాండెడ్వే ఉంటాయి. తినకి లెగ్గింగ్ చూడండి, టీ షర్ట్స్ కానీ ఈ విధంగా. ఇంకా హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాము, అందుకే ఇవి. బట్ ఇంకా వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో ఉన్నాను నేను. ఎండలు బాగున్నాయంట, అందుకే ఆలోచిస్తున్నాను. యా, ఈ విధంగా అయితే ఇంకా అన్ని టీ షర్ట్స్ కానీ లెగ్గింగ్స్ ఇవన్నీ లాస్యకి. ఇంకా హైదరాబాద్కి వెళ్దామనే ప్లానింగ్లో ఇవైతే తెచ్చాడనమాట. బట్ వెళ్తాము లేదు అనేది నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇవన్నీ చిన్నోడివి. ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి చిన్నోడికి అనమాట. టీ షర్ట్లు కానీ ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఇద్దరివి ఈ విధంగా టీ షర్ట్లు లెగ్గింగ్స్ ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. ఓకే, ఇంక ఈ 1 మంత్ 7వ వారం రానే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇంకా నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. అసలు నేను స్టార్ట్ చేయక ముందు నేను చెయ్యగలనా అనుకుని అసలు వద్దు అనుకున్నాను అనమాట. వద్దు అనుకున్న తర్వాత ఒక రోజు అంటే 1 వీక్ అయిన తర్వాతకి నాకు కలలో తులసి చెట్టు అయితే వచ్చిందనమాట. మేబీ వెంకటేశ్వర స్వామి నేను ఈ వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ నాకు కళలోకి వచ్చినందుకు నేను స్టార్ట్ చేశాను. అంతేకాని నాకు ఇల్లు రావాలి, బంగారం కావాలి, ఇంకేదో కావాలి అనే ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేయలేదన్నమాట. నాకు మినిమం కొంచెం ఏమంటారు, నాకు ఏదో మా ఇంట్లో కొన్ని కష్టాలు ఉన్నాయి, నాకేదో దిగులుగా ఉంది. ఇవన్నిటి నుంచి బయటపడి ప్రశాంతత కోసం నేను స్టార్ట్ చేశాను. అంతేకాని నాకు ఈ ఇల్లు రావాలి ఆ ఇల్లు రావాలి అనే ఉద్దేశంతో అయితే కాదు. ఇంకా చూడండి, ఈ విధంగా అయితే అలంకరించాను. మల్లెపూలు, తులసి మాల, చామంతి రోజ్ మాల, ప్రసాదాలు అయితే 7వ వారం కాబట్టి ఇంకా నువ్వులుండలు, బెల్లన్నము, పప్పు, వడపప్పు, గుగ్గిళ్ళు కానీ ఇక్కడ ఇంక ఇవన్నీ కూడా చూడండి. ఈ విధంగా అయితే నామాలైతే పెట్టాను. కొబ్బరికాయ కొట్టాను. ఫ్రూట్స్ కానీ 7 బనానాలు, యాపిల్, ఆరెంజు, స్వీట్స్, పెరుగు, దద్దోజనము, బెల్లన్నం ఇవన్నీ పెట్టి ఇంకా ఏమంటారు పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఏమంటారు గోవింద నామాలు, గోవింద దండకము అండ్ అలాగే సుప్రభాతం అయితే నేను పాటల వీడియో అయితే పెట్టేస్తానన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి ఏమంటారు ఇవి నాకు సంథింగ్ వర్డ్ గుర్తుకు రావట్లేదు అనమాట. వెంకటేశ్వర స్వామి స్తోత్రం కానీ లేదంటే శ్రీ మహాలక్ష్మీదేవి మంత్రాలు అండ్ అలాగే పద్మావతి మంత్రాలు ఇవన్నీ కూడా చదివిన తర్వాతకి మనము ఇంకా నైవేద్యాలన్నీ దేవుడికి సమర్పించేసి ఆచమనం సంకల్పం అన్నీ అంటే ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ ఉంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతము చేసేటప్పుడు ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట. మంత్రాలు చదివిన తర్వాతకి ఇంకా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేసి కర్పూర హారతి ఇచ్చి మంగళహారతి ఇచ్చేసేయాలన్నమాట. అంతటితో మనకైతే వ్రతం కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇంకా నేను అతిథిగా మా సిస్టర్ని పిలిస్తే తను రానని చెప్పినుండే. ఇంకా నాకు ఇంకా బాధ అనిపించింది అనమాట. నాకంటూ ఇక్కడ నియర్ బై ఉంది ఎవరు, మా సిస్టరే. ఇంకా తను రాదు అనలేకి సరేలేవే ఇక్కడ మా ఏమంటారు బాల ముత్తైదులు కూడా అంటే పిల్లల్ని పిలిచైనా వాళ్ళు కూడా అతిథిగా భావించి పిలుచుకోవచ్చు కదా అని అనుకొని, అది వేరే. మేము ఇప్పుడు రీసెంట్గా వెళ్ళాం కాబట్టి నేను ఎవరితోటి కూడా అంత ఫ్రీగా నేను పలకరింపుగా క్లోజ్గా ఉండలేను అనమాట. అందుకే ఇంకా మా పాప ఫ్రెండ్స్ని పిలిచి ఇంకా వాళ్ళకి నేను చేసినవన్నీ ప్రసాదాలు కూడా వాళ్ళే అతిథులుగా భావించి వాళ్ళకి నేనైతే
నైవేద్యాలు అవంతా ప్రసాదంగా ఎక్స్ట్రా చేసి పెట్టుంటాం కదా, ఈ దేవుడి దగ్గర పెట్టిన ఇవన్నీ ఇప్పుడే తీయకూడదు అనమాట. ఈవినింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీయాలి. సో ఫైనల్లీ నా పూజ అయిపోయిందని ఇక్కడ వీడియోలో చెప్తూ ఉన్నాను. చాలా బాగా చేసుకున్నాను, చాలా తృప్తిగా ఉంది నాకు. ఇంకా మల్లెపూలు కూడా పెట్టుకొని ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. డెఫినెట్లీ మీరు కూడా స్టార్ట్ చేయండి. చాలా బాగా జరుగుతుంది, ఇంట్లో ప్రశాంతత అంతా బాగుంటుందన్నమాట. నేనైతే 7వ వారం కూడా ఫైనల్లీ కంప్లీట్ చేసుకున్నాను. ఇందులో సడన్ ట్విస్ట్ ఏంటో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూడండి. నేనే షాక్ అయ్యాను అనమాట. ఓకేనా. పూజ చేసే ముందు శారీ ఏదో అలాగా కట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే టైం అయిపోతూ ఉంటుంది. నేను ఫస్ట్ ఏమంటారు ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతకి స్నానం చేసేసి వచ్చి అప్పుడు ప్రసాదాలు చేస్తాను నైట్ మీద ఉండి. తర్వాత శారీ కట్టుకొని ఇంకా ప్రసాదాలు దేవుడు దగ్గర అంతా అలంకరించేసి ప్రసాదాలు పెట్టేసి పూజ అంతా కంప్లీట్ చేసేస్తాను. అలా అనమాట. ఇంకా మనం ఇంకా శారీ అలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి అనుకుంటా ఉంటే హడావిడి అయిపోతుంది. ఇక్కడ అందరికీ కూడా నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా పెట్టాను. నేను చెప్పాను కదా బాల అతిథులు అనేసి, ఈ విధంగా వీళ్ళ ఫ్రెండ్స్ని 2 ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ విధంగా పెడుతూ ఉన్నాను అనమాట. చిన్న పాపకు నేనే తినిపించాను, తనకు తినడానికి రాకపోతే. ఈ విధంగా మనం అతిథిని ఎవరినైతే పిలుస్తామో అది ఈవినింగ్ అనమాట, అది నేను తర్వాత చెప్తాను. అండ్ అలాగే మన స్తోమతని బట్టి మనం 7కి కానీ ఎవరికి కానీ అన్నదానమే కావచ్చు, ఇంట్లో ఏమన్నా మనం చేసినవి బయట ఎవరికైనా అట్లా ఇవ్వచ్చు అంట. బట్ నాకున్న స్తోమతకి నేనైతే ఇప్పుడైతే ఏమీ అనుకోలేదన్నమాట. ఈ విధంగా నేను చేసినవి ఈ విధంగా వడ్డించేసి తినిపెట్టేసాను. ఎందుకంటే మా చెల్లి కూడా రాననింది కదా, ఇంకా అందుకోసం నేను ఇలా అన్నా చేద్దాము అని నేను అనుకోవడం జరిగిందనమాట. జరిగిన తర్వాతకి ఇంక ఈ విధంగా ఇంకా నేనే పెడుతూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగుండింది, చాలా తృప్తిగా ఉండింది అనమాట 7వ వారము. ఎందుకంటే మా సిస్టర్ ఫైనల్లీ వచ్చి నాకు షాక్ ఇచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంకా తను ఎప్పుడు వచ్చింది, మధ్యాహ్నం వచ్చిందనమాట. ఇంకా ఈవినింగ్ మంచిగా పూజ చేసేసి ఇంకా ఏమంటారు సేమియా చేసి దేవుడికి నైవేద్యం పెట్టి కదిలించాలి కదా పూజ చేసి, అందుకే ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి కదిలించేసాను. ఈవినింగ్ ఇక చూడండి, నేనైతే చాలా షాక్ అయ్యాను. అసలు రాదు అనుకొని నేను ఈ పాపలకి అతిథులుగా భావించి పెట్టాలి అనేసి పెట్టడం జరిగింది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఫస్ట్ రోజు 5th వీక్ అనుకుంటుంది అండ్ 7th వీక్ వస్తుంది. ఫైనల్లీ ఇప్పుడు ఈవినింగ్ పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ పూజ చేసిన తర్వాతకి మా సిస్టర్ని అయితే ఇన్వైట్ చేశాను. పూజలో వ్రతం అంతా అయిపోయిన తర్వాత 7వ రోజు మనకి ఇష్టం అంటే ఒకరికైతే మనము ఏమంటారు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగా భావించి మనం భోజనం పెట్టి ఆ తర్వాత ఉపవాసాన్ని విడిచి పెట్టాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మా క్యూటీ చూడండి రెడీ అయ్యి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నేను వాయనం ఇచ్చేసి మా సిస్టర్ కి భోజనం పెట్టి తను తిన్న తర్వాతకి నేనైతే తింటాను కూడా ఇచ్చాను. చూస్తూ ఉండండి. ఓకే, ఆకు అవి వాయనము ఇచ్చాను. సో 5 మందికి అయితే ఇచ్చాను అనమాట నేను. ఇక్కడైతే ఇంకా చూసారు కదా, ఈవినింగ్ అయితే పాయసంతో ఇంకా కదిలిచ్చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాతకి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనం ఏ అతిథినైతే మనము ఆహ్వానిస్తామో ఆ అతిథికి దేవుడి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ప్రసాదాలు కావచ్చు మనం ఏవైతే వండుతామో ఈవినింగ్, అది నేను అయితే అన్నము అండ్ అలాగే సాంబార్ అయితే చేశాను. ఇంకా అతిథికి ఫస్ట్ వాయనం నేనైతే శారీ పెడదాము అనుకున్నాను. 7th వీక్ కదా, స్పెషల్గా ఉండాలి అనేసి తృప్తిగా నా మనస్ఫూర్తిగా నేను అయితే ఈ విధంగా అయితే శారీ పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా ఈ విధంగా భోజనాలు ఉంటాయి కదా, అవన్నీ ఇంకా స్వీట్స్ కానీ దేవుడికి పెట్టిన పలారాలు అవన్నీ కూడా మనము ఎవరినైతే మనం అతిథిగా వస్తారో వాళ్ళని వెంకటేశ్వర స్వామియే వచ్చినట్టుగా భావించి మనం చేసినవన్నీ వాళ్ళకి పెట్టాలన్నమాట. అప్పుడు అండ్ అలాగే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్లో ఒక మెతుకు ఉంటుంది కదా, అది మనం తిని అమృతమస్తు అని తిని మనము ఫాస్టింగ్ అనేది వదిలేసేయాలి. ఫాస్టింగ్ ఎలా ఉండాలి అంటే మధ్యాహ్నం జస్ట్ టిఫిన్ చేయొచ్చు, మార్నింగ్ ఏం తీసుకోకూడదు, జస్ట్ మీకు వాటర్ తాగొచ్చు లేదంటే టీ కూడా తాగొచ్చు అనమాట, అంతే. ఈవినింగ్ అయితే అతిథి ఎవరైతే ఉంటారో వాళ్ళు తిన్న తర్వాత అందులో ఒక మెతుకు తిని
అమృతమస్తు అని ఇంకా మనము ఉపవాసం వదిలేసేయచ్చు. వాళ్ళు తిన్న తర్వాతనే మనం తినాలి. అది ఈ వ్రతం యొక్క ప్రత్యేకత. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇంకా మా బుడ్డి దానికి కూడా వాయనం ఇచ్చేస్తూ ఉన్నాను. చూడండి, మా సిస్టర్ అయితే వచ్చింది 7th వీక్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ 8th వీక్ కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో 2 డేస్లో పెట్టేస్తాను. నాకు ఎందుకో కొంచెం హెల్త్ బాగాలేక అండ్ అలాగే కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను. ఫైనల్లీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నేను చేసిన పూజ విధానం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే వచ్చి తిన్నట్టుగా భావించాలన్నమాట. టైంకి ఏమంటారు, అది ఇస్తరాకు లేదు, అందుకే ప్లేట్లోనే పెట్టడం జరిగింది. దేవుడు పెట్టిన ప్రసాదాలన్నీ మనం వచ్చిన అతిథికే ఈ విధంగా పెట్టాలి. స్పూన్లో వేసుకుంటాను, అంటే స్పూన్ తీసుకొని ఒక దాంట్లో తీసుకొని పలహారాలే కావచ్చు ఇవన్నీ. ఇంకా నేను వాళ్ళు ఎంత అనమాట అంత తిన్న తర్వాతనే నా 7th వీక్ అయితే కంప్లీట్. నేను అంటే వ్రతం చేసిన వాళ్ళు. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.